నమస్తే, వెల్కమ్ టు V10 టీవీ న్యూస్. ఇందూర్ పట్టణం కానాపూర్ రోడ్లో ఉన్న భూగర్భ మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని సందర్శించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. యంత్రాల పరిశీలన, మురుగునీటి శుద్ధీకరణ పరిశీలించిన ధన్పాల్ మాట్లాడుతూ దుబాయ్ STP 31.5 MLD సామర్థ్యం గల ప్రాజెక్టుకు అమృత్ పథకం 1 ద్వారా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ 30 కోట్లు, వాటర్ సప్లై 98 కోట్లు ఖర్చుతో 2017లో ప్రారంభమై 2020 పూర్తి చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ గత ప్రభుత్వం ఎమ్మెల్యే నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు అని, నగరంలో వర్షాకాలం వస్తే ప్రజలు డ్రైనేజీతో నానా ఇబ్బందులు పడుతున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమృత్ 2.0 ద్వారా అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి 162.81 కోట్లు, వాటర్ సప్లైకు 217 కోట్లు విడుదల చేశారని అన్నారు. అవి టెండర్ స్థాయిలో ఉన్నాయని, ప్రభుత్వంతో మాట్లాడి తరుగా గతిన పనులు పూర్తి చేస్తామని, సంవత్సరం కాలంలో ప్రజలకు అందుబాటులోకి తెస్తానని హామీ ఇచ్చారు. అధునాతన ఈ యంత్రాల ద్వారా మురుగునీటి శుద్ధి చేసి ఆ నీరును వ్యవసాయానికి కూడా వినియోగించవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, అధికారులు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగేష్ రెడ్డి, అసిస్టెంట్ ఇంజనీర్ యోగేష్ మరియు కార్పొరేటర్స్ పంజారెడ్డి, ప్రవళిక శ్రీధర్, ఎరం సుధీర్, ఇల్లెందుల మమతా ప్రభాకర్, సావిత రాజు, బీజేపీ నాయకులు భాస్కర్ శివనిరి, మఠం పవన్, అంతి రెడ్డి, హరీష్ రెడ్డి, బట్టికిరి ఆనంద్, కృష్ణ మారవర్, సాయిరాం, రంజిత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒకటి దుబ్బా ఏరియాలో, ఒకటి ఎల్లమ్మగుట్ట ఏరియాలో STPలు కంప్లీట్ అయ్యి పైప్ లైన్లు, మెయిన్ పైప్ లైన్లు కంప్లీట్ అయినాయి. సెకండ్ పైప్ లైన్లు కూడా కంప్లీట్ అయ్యి హౌస్ కనెక్షన్స్ ఇవి ఉండిపోయి ఇప్పుడు 276 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పటి వరకు ప్రజలకు పూర్తి స్థాయిలో ఉపయోగపడతలేదు. సెంట్రల్ గవర్నమెంట్ అమృత్ స్కీమ్ కింద ఈ సెకండ్ ఫేజ్, అంటే 2020లో ఆగిపోయిన పని మళ్ళీ ఇప్పుడు 162 కోట్లతోటి టెండరింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఈ ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత ఈ వర్క్ స్టార్ట్ అయ్యే విధంగా మేము దాన్ని చూస్తాం. ముఖ్యంగా వీలైనంత త్వరగా ప్రజలకు ఉపయోగపడే విధంగా, అంటే 500 ml, ఇట్ మీన్ 5 కోట్ల లీటర్లు అన్నమాట. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా ప్రాసెస్ అయ్యడానికి ఇక్కడ మొత్తం కూడా సెటప్ రెడీగా ఉంది. ఇప్పుడు మళ్ళీ ప్రారంభించబోయే వరకు, కంప్లీట్ అయ్యే వరకు ప్రజలకు ఉపయోగపడే విధంగా కంప్లీట్ చేస్తామని మేము నిజామాబాద్ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా త్వరలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే సుమారు ఒక 1 year లోపు కంప్లీట్ అయ్యే విధంగా చూసి, ఇక్కడ న్యూ టెక్నాలజీ మిషనరీ సెట్టింగ్ అంతా కూడా అప్డేట్ ఉంది. కేవలము హౌసెస్ నుంచి మెయిన్ పైప్ లైన్కు కనెక్షన్లే ఉండిపోయింది. దానికి కూడా స్కీమ్ కింద ఫండ్ అలాట్ అయింది. టెండరింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. వర్క్ స్టార్ట్ కావడం భారత్ మాతాకి జై. ఈరోజు నిజామాబాద్ నగరంలోని UGD అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ STP 1 దుబ్బా ఏరియాలో ఇక్కడ 35.1 KLM
ఎంఎల్ కెపాసిటీ ఉన్నాయి. ఇది ఫేజ్ 1 ఇది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ 2008లో నిజామాబాద్లో ప్రారంభమై 12 వరకు